అర్థగజం శాతి గల్లవాడు కంకెడేసి కనుగుళ్ళు పిరగడేసి మీ సాల గల్లవాడు రాజు భూమి మీద బాధ పెడితే గడగడగడగడ వణుకుతుంది. వాళ్ళ వీధికి వచ్చే వరకు తప్పు వేసిన ఖైదు తలనాలకి వేసింది. బామా కాంచనమాలదేవి అని అన్నప్పుడు తల్లి ఆ భర్త మాట శివన పడ్డది. అయ్యో నా దేవుడు ఇన్ని రోజులకు వచ్చిందా, నా భర్తకు నా మీద ప్రేమ కలిగిందా, నా భర్త నా దగ్గరికి వచ్చిండే. లోయలలో ఉన్నప్పుడు నా భర్త కాళ్ళు కడుక్కొని లోయలు నింపుకునేదాన్ని, వాళ్ళ మీద నీళ్ళుండేపటికి కాళ్ళు కడగన్నా. తల్లి కాంచనమాలదేవి ఆ తల్లి మెల్లగా మెల్లగా భర్త బయటికి వచ్చింది కాదనాము. భర్త దగ్గరికి వచ్చిన తల్లి నీళ్లు లేని తల్లి చక్కడి తల్లి చదువుకున్న అంతరాలు భర్త పాదాలు పరిట కొంగుతోటి చూడవట్టేనా. ఏమిటే పాపగారి ముండా కాంచనమాలదేవి కళ్ళ కావుల మానమత్తి వచ్చి ఒంట్ల బలుపు తోడి బామా నా భర్త కాంచన శీల రాదు మాలక వాడినని ఇవాళ మాల మీద ఉన్న గడువు పోసపోక ఎవరిని ఊడుకున్నవే మగవచ్చ మనసుపోయి పక్క పేరవే కావరవచ్చ కమ్మిన తీరకుండా అడిగిన తీరల కూడా మధ్య తిన కొడుకును కూడుకున్నవా కొల్ల తీయడి మేక పారవాసన పోయవన్న కూడినవా గౌలలో మన గీత కళ్ళు కొంగు వరిచిన వాడే ఒకసారి పొద్దు మీద అడిగేది దొక్కుతే 6 నెలల గర్భిణి అవిసి కింద పడాలి, 3 నెలల గర్భిణి మురిగి కింద పడాలముండా. అయ్యా వచ్చిన పేరు వస్తవే బంగారు నోట అట్లాంటి మాట మాట్లాడకున్నాదా. నేను అసంటి ఆడదాన్ని అయ్యేది ఉంటే ఇవాళ నువ్వు దాచిరగునమ్మని పెళ్లి చేసుకోక ముందుకే నువ్వు కొడుకులు బిడ్డలు నన్ను బాగా పెట్టినాడే ఏ అయ్యతోడన్న కాపురం చేసి కొడుకుల బిడ్డలుగా అంటున్నాయ్యా. నీ కాళ్ళు ముక్కుతల్లా అంతలా అయితే నాడు ఏదన్నా శిక్ష చేస్తే నాదా నువ్వు ఏ ప్రతిజ్ఞ కడితే నేను అందుకుంటా నాదా నన్ను తప్పు చేసిన అడగాలి నాదా ఇవాళ నువ్వు నన్ను వెళ్ళదాని మాటలకి నాడు నేను తప్పు చేయలేదయ్యా. ఇవాళ ఒళ్ళు పెట్టుకొని దాచుకునే మొక్కదొనకాయ పడికి ఒళ్ళు పెట్టుకొని దాచి పెట్టుకుంటావా, నెత్తిన పెట్టుకునే పక్క పిల్ల పడికి తీసుకుపోయి దిగితే పెట్టి దాచుకుంటావా? నమ్మ ఎట్లా నమ్ముతానే? అడవిలో మాలున్నదయ్యా, అడవిలో కావనే ఉన్నదా మోయినే ఉన్నదా, కడపలో నీరు బల్ల నీరు సోపగా వచ్చు కానీ తప్పు తెలియదయ్యా. లేదు లేదు బామ నిన్నెట్లా నమ్మాలే, వచ్చినోని పేరు పైన పేరు చెప్పాలంటే ఆనాటి కాలాన బ్రిటిష్ వాళ్ళు యేసుప్రభుని ఎట్లా శిలగు నాటిండ్రో బామ నిన్ను అట్లా శిలగు నాటుదా కాళ్ళు కట్టేసినాక దీనికి కానుపేట్ల అవుతుందో చూస్తా. ఆ బాధకి ఏగలేక దగ్గర వచ్చిన పేరుని పేరు చెప్తుందా అని దండ లెక్కకు పక్కం అవుతారా. కడుపులో ఉన్న పిండం ఎదకే కాడ బాబాతున్నా
పుట్టినోని మొగడన్న విలువలేదా ముసలితన దశ రైతు అన్నాడు సాగుదల వైపు సంసారం ఎందుకే అయ్యా పేరు పేరు కడుపులున్నది నీరు బల్ల నీరు శోభ నాకు నిలబడి నాదా అడవిలో నా కాంగిన మూడిన నా కడుపులో దొరబడ్డది కావచ్చు నువ్వు తెప్పలు కొడుతుంటే నాన్న ఎదకెక్కుతుంది అయ్యా అబ్బాబా నీ బాధ చూడలేదు కానీ నీతో బాబు చేసినోడు ఎవడో రావాల వాడిని కళ్ళ నా కళ్ళతో వాడిని చూడాలి ఆనాడు కొర గుంజుకొని ఉక్కు శాయి దగ్గర తీసుకొచ్చిన వాడికన్నా ఉక్కు శిలకు ఎంత అడవిలో కాంచనమాల వేసాను ఏమిటి కాంచనమాల రాజు నిలబడ్డ కాడా అప్పుడు ధనమంత్రితో చెప్పుదే ఇలా కీలుకు వెనకన కిల మూలలు నాటాలి అది చేతులలో మూలలు నాటుంది అది చేతులలో మూలలు నాటినాక దాని చేతులు కట్టేసినట్టయితే దాని ప్రాధం పెట్టి భూమికి అర్ధ గతంలో మూల దిగాలి దాని కాళ్ళు కట్టేసినాక దాని కానిపెట్లయితే చూస్తా ఆ బాధ గీలేకవాడు వచ్చేటోడు ఎవడో సంగతి చూస్తా అనుకోని ధనమంత్రులు ఏ పొరుగు ధనమంత్రులు వెనకన కిలకి మరి కీలుకోలకి మరి కీలుకు కిలబోలు ఆడుతున్నా అప్పుడు ఏనాడికి చూసిన ఆనాడు రాదు కాంచిన శీల రాదు అయ్యా కీలుకు మారడైతరా తండ్రి అన్నాడు ఆ తల్లికి ఇప్పటికైనా ఎప్పుడు నిన్ను వదిలిపెడతా మూల దిగుతాంటే మూల పోతాంటే చూడు భూమిలకు మూల దిగుతాంటే ఎట్లా భూమి పలుకుతుందో ఆ ప్రకారంగా చూసినావా మూలలు నాటుతాంటే ఆ తల్లికి చూడు నరాలు వేగి రక్తాలు కారబట్టేనా నీకు దండం పెడతా ఉన్నానయ్యా నీకు దండం పెడతావో నీ కళ్ళు ముక్కుదన్నా తప్పేమీ లేదు అయ్యా కూర్చొని పేరు ఎత్తులేదని చూడు ప్రాణం మీద ప్రాణం పెట్టి అగవారాలు మూల లాటబట్టి పాదం మీద పాదం పెట్టి మూలలు నాటినప్పుడు ఆ తల్లికి చూడు రెండు కాళ్ళు దగ్గర పెట్టిండు చేతులేమో దాటిల్లు మూలలు కొట్టిల్లు ఆ తల్లికి చూడు అంటే గడియల మీద గడియలు గడిచి 9 గడియలు దోషకమైనవి కడుపులున్న కొడుకు బిడ్డ బయటపడే సమయం ఆయన రెండు కాళ్ళ దగ్గర పెట్టినాక ఆ తల్లికి ఏ తల్లికి బస్సు వేదన అవుతుంది అమ్మో ఆనాడు ఆ తల్లి కాంచనమాల దేవికి వలాది కత్తాళ్ళు ఓరి మాల మీద దంగమోడా పండాన్ని చెప్పినావా దంగమయ్యా పలమోడి కట్టినావా దంగమయ్యా పలమోడి కట్టినావా దంగమయ్యా పుట్టుకూల పాపరావు సాబో దేవుడా అందరూ ఉంటలేదా ఓనైనా అందరూ వెనకలేదా భగవంతుడా అయ్యమ్మాల మీద 60 ఏళ్ళ పెద్ద మనిషిగా నా పానం పోతుందని ఆనాడు ఆ తల్లి శిలకు తల వంచింది ఆ తల్లి కళ్ళకి చీకటి వచ్చింది మరి ఆనాడు పరమేశ్వరు ఓం కుండల కాడ కూర్చుని ఓం ప్రార్థన చేసినప్పుడు దేవతలు అంతా మరి అక్కడ ఓమం కాడ కూర్చున్నారు మబ్బ మాయలని వర్షం పడ్డట్టు లేని పిడుగు పడ్డట్టు అబ్బాబా ఏంది ఆవద్దు అనుకోని ఆనాడు కాసే ఓమం దల్లారిపోతాను చక్కని రంగమయ్యా కుడికంటి కాటి పెట్టి ఇడకంటి బదులు పెట్టిన చెట్టు కానీ గిరిని అనుసేలా పరమాన వలస విషపడకల్లా
కాడు 60 ఏళ్ళ పెద్ద మనిషి కాంచన వాళ్ళకు సంతాన బలం ఇచ్చిన కాంచన మాలకు సంతాన బలం ఇస్తే పాపం ఆ బిడ్డ వెనకిన పాపగారి వాడి వాళ్ళు కొడుకున్న ప్రాణం మీద ప్రాణం పెట్టి మూలలు నాటిండు. కానీ ఇప్పుడు ఆ మూలలు పోకపోతే ఆ తల్లి గండం అవుతుంది, పిల్ల గండం అవుతుంది. ఎట్లా వేసి అలుకు ములుకు లేకుండా కొడుకు బయట పడ్డాక ఏ కట్టం రాని ఆ తల్లి బతుకుతుంది, ఏ బాధ రాని ఆ తల్లి బతుకుతుంది. ఆ బిడ్డ కాంచన మాలదేవి పుట్టిన కాడికి వెళ్ళి మొదలు పెడితే సచ్చదాకా ఆ బిడ్డ కట్టమే. ఆ బిడ్డ కట్టం ఎన్నడు వెళ్ళారు, ఆ బిడ్డ కట్టం ఎన్నడు వెళ్ళారు అనుకోని దేవదంగం ఏ మాటలు మంత్రాలు మంత్రికి వేల విధులు కొడసిన మంత్రాలు ఏమని మాటలు ఎక్కడ పోలు అక్కడ ఊసిపోయి ఎంత నేను బర్ర లేకుండా పుల్లు మారి బాయనా కడుపులోనే ఉన్న పిల్లగాడు వరకు మునుకు లేకుండా బయట పడాలి. ఆ తల్లి కట్టం ఏందో తర్వాత చూసుకుంటున్నా అని అయ్యో జీవనాలు తీరెడతా ఉన్నాడు, అయ్యా జీవన తీర వెళతా ఉన్నాడు. కడుపులో ఉన్నాడు బాలుడు వైద్యరా ఏమని మటాలు మాటాడు గడియలు కూడా గడతా ఉన్నాయి. అలకు మునుకు లేకుండా అందమైన పిల్లగాడు బయట పడతానే అక్కడ భగవంతుడు వెనుకన చూడు ఒక్కడ జవాన్లను ఎక్కడలక్కడ శిలలు వేసిండు. అలకు ములుకు లేకుండా పిల్లగాడు ఎప్పుడు బయటపడ్డాడు. ఆ తల్లి అయ్యో భగవంతుడు ఎటు చూసే వరకల్లా ఎక్కడలక్కడ శిలలైపోయిండ్రు. అబ్బాయి ఏమి చిత్రం అని ఆనాడు ఆ బిడ్డ తన తెలివి కాచి ఆనాడు మురికిలో ఉన్న తల్లి అవలాలు వెనకన మురికి వస్త్రం మరి మురికి వస్త్రం తీసి మారు వస్త్రం కడదామన్న ఆ తల్లి వెనకన ఎవరు లేకపాయరా. తల్లిరో కాంచన మాలానవ్వా ఈ కొడుకునెత్తుకొని అవ్వగారింటికి పోతుందా, మరి అన్నదమ్ముల దగ్గర తీస్తారా, వదినాల దగ్గర తీస్తారా, మరి ఎవరి దగ్గర తీస్తారో చూస్తూనే ఉండండి. మంగ బీరన 2 ఒగ్గు కథలు చూడు సక్కదనాల కొడుకు పుట్టిండు. ఆ కొడుకు చూసినా మరి తల్లికి చూడు మురికి వస్త్రం వేసి మార వస్త్రం కట్టే దిక్కు లేకపాయనా అని ఆ తల్లి కళ్ళు పులపరిచిన మూర్చ తెలుపుకున్నాయి. ఒకవేళ ఈ కొడుకుని ఎత్తుకొని ఇక్కడనే ఉంటే నా భర్త వచ్చి నా కొడుకు ప్రాణమే తీస్తాడు కావచ్చు, నా ప్రాణమే తీస్తాడు కావచ్చు. ఇవాళ నా కొడుకు భూమి మీద పడ్డాడు, నన్ను ప్రాణం ఎందుకు తీయాలి? ఏ మనిషికైనా ముందట కాలిపోయిన సంగతులు ఇనిగిపోయిందా? ఈ కొడుకుని ఎత్తుకొని రాజ్యమన్నా పోతా. భూమి మీద ఆవిష ఉండేది ఉంటే మేము బతుకుతాం, లేకపోతే మా ప్రాణం తీసుకుంటామని కొడుకులు ఎత్తుకొని కన్న తల్లి కాంచనమాలదేవి అడవులకే నివత్తాన్ని కాదు నావో రామ 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 మనిషి కాదు పచ్చి పేరంతా. ఆ తల్లి చూడు అవ్వలాలా తల్లికి మారు వస్త్రం విడిచి మళ్ళా వస్త్రం కడదామంటే దిక్కు లేదు, తల్లికి తల బాధ లేదు, కొడుకు పొట్టు కొయ్యలేదు, పొందు మలపక పాయనా. అయ్యయ్యో రా దేవుడా, అయ్యయ్యో రా దేవుడా.
కాళ్ళకో అయ్యా ఉలిసి పొక్కు రచన కన్న తల్లి చూసిన కళకళ కళకళ కన్నీళ్ళు తీసుకుంటా అడవిలోకి వెళ్ళి వస్తుంది ఆ తల్లికి ఎంత ఇవ్వలేరు దంట సోపతి లేరు అందుకే అన్న రవలాలు ఇప్పటికప్పటికైనా ఏ మనిషికైనా అడవిలో వడివల పొయ్య రాదు ఆత్మలేని చుట్టం ఏ రాదు అడవిలో వడివల పొత్తే ఊకమంటలు ఎవరుంటారు ఆత్మలేని చుట్టం అయితే రావి బిడ్డలు మందలిచ్చి మాట్లాడలు ఎవరుంటారు కాళ్ళకు నీళ్ళిచ్చి కూర్చుండ పిండిలేసే మానవులు ఎవరుంటారే అవ్వా కన్న తల్లికి ఎండ బాధకి లేక తల్లికి అన్నం కడుపు కన్నం లేని తల్లాయే కళ్ళకు చీకటి వస్తుంది కొడుకో కాడబడతాను ఆ తల్లి గింజ చిన్న వృక్షం పెద్దది అందమాందాల కాంచల మర్రి కింద పడిపోతాంది మరి అందమాందరి కాంచెల మరి కింద పిల్లవాడని వాళ్ళ కథ కన్నదా మరి అక్కడ ఉన్నది వజ్రాల పట్నం వల్ల 7 వజ్రాజులు 7 వజ్రాజుల భార్యలు 7 వజ్రాలు వాళ్ళు ఎవరయ్యా ఈ కాంచన మాదేవి తోడబుట్టిన వదిన అన్నల భార్యలు వీళ్ళు చెల్లె ఈ ఊరు మంది ఇచ్చిన ఎవడనే చిన్నలపురం కాదు మన వజ్రాల పట్నం ఎవరు వందించిండో వాడిని మూట్లే కరెంట్ దొరుకుతలే అరే గట్ల కాదవ్వా ఇప్పుడు ఊళ్ళో మనం అందరం మంది ఉన్నాం ఒకవేళ మన ముట్లే అయితే పోస్ట్ మతం కాడ తెలుస్తుంది ఊళ్ళో ఉన్న మంది సంపిలేని పోస్ట్ మతం కాడ తెలుస్తుంది సేట పెట్టిన గట్ట తెలుస్తుంది ముడ్లే పెడితే మున్సిపాలిటీ కూడా అడ్రస్ లేని పని అయిపోతుంది చెల్లె ఒక మాట ఏ మాట అంటే ఇగో ఊళ్ళోనేమో ఉప్పు నీళ్ళ బావి ఉంటుంది ఊరవతలనేమో మంచిళ్ళ బావి ఉంటుందా ఎందుకు అవిండోనే కానీ చెల్లి ఒక పని ఇగో మనం ఇగో ఒక అంచెలో ఒక అడిగి వచ్చిన వాళ్ళం మనం అంతే కదా ఇగో గజాల బిందెలు భుజాన్ని పెట్టుకొని పోయి మనం మొగళ్ళు వచ్చి ఇక్కడ నీళ్లు పట్టుకొచ్చి వాళ్ళకి ఇంత అన్నమైన వాళ్ళం కావాలి అగో అనుకోని ఆనాడు 7 వదినాలు గజాల బిందెలు భుజాన్ని పెట్టుకొని వెళ్ళిపోతున్నారే ఎట్లా పోతున్నది గజాల బిందెలు భుజాన్ని పెట్టుకొని అయ్యో రామ 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 నీళ్లు ముంచుకున్నారు ఆనాడు ఈ నీళ్లు ఏదుకొని గజాల బిందెలు బుదలు పెట్టుకొని చేతులేమో శాతాలు పట్టుకుని సంకలేమో బిందెలు పెట్టుకున్నారు వాళ్ళు ఊంగబో దానికి ఉంటదేను రంగ ఇంకో దానికి ఉంట వస్తాను అయ్యా అడిగలి ఆడలు ఉయ్యారా మరి అడిగి వచ్చిన ఉయ్యారా వస్తాంటే చెట్టు కింద ఆపిన వద్ద నీళ్ళు లేదు ఆగం వస్తాడు కాదు ఆడల్లో గట్లగా దొంగ అంటే అమ్మో పెద్ద పిట్టే పెద్ద పిట్టేనా ఒక్కడు చూడు అది కావున భూతం చూసారు కదా అదట్లా భయం అవుతాను కానీ చెల్లె అయ్యో పొలగానికి సీమలు పెట్టి ఆగు అక్క పొలగాడు ముద్దుకున్నాడు కదా పొలగాడు కోరున్నట్టు ఉడుతాడు అక్క చూచున్నాను అక్క దాతు పట్టుకొని చూడు దాతు అదే పొలగాని దాతు పట్టుకొని చూడు బతుకున్నాడా మరి
బతుకున్నాడు ఉన్నాడా ఉన్నాడు ఇక ఉన్నాడు కాబట్టి కొంత సట్లో బుట్లో నోట్లో పెట్టాక ఆడిది ఏమైంది ఆడి పుట్టుబడి పుట్టారు ఆవిడ ఎందుకే అట్లో పుట్టాను వచ్చే అదే పొరగాడు పోయే జీవనాలు నీ దగ్గర ఉంటాయి పాల్గొని ఇప్పుడు నా దగ్గర ఉంటాయి నాకు రెక్కనే ఏమైంది నా మూనికే సరిపోతులే దానివేనా ఎందుకే నీ మొడు సరిపోతలేవంటే ఓ నా మొగుడు మొన్నటి దాకా బాగా తాగిండు అయ్యా తాగి నా మొగుడు సత్తే నాకెవరని అటు బంద్ చేపించి ఇటు అలవాటు చేసుకున్నాను కళ్ళ బీజలు మా చోట తీసిండ్రు గిన్నెలు నీళ్ళు తెచ్చిన మా బిడ్డ మీద తల్లిర్రు ఆ బలాల ఆడి వీళ్ళ తెలుపుకునే వరకల్లా ఈ వీళ్ళ చూసిర్రు అబ్బో వీళ్ళు ఎవరో కాదు మా ఆడి బిడ్డ అయ్యా పిల్లగాన్ని తీసినారు పిల్లగాన్ని తీసినారు ఆడిబిడ్డ చేతులు ఆడిబిడ్డ చేతులు చేసింది ఆ తల్లి కాంచనమాలదేవి బా నా 10 నెలలు వచ్చిందిలే నా అవ్వగారి బలగం వచ్చింది బలగంలో పట్టనా అని ఆ తల్లికి అంత వరదాకా అది అవ్వగారు పొలవారని తెలియదు 10 నెలల విషయాలకు ఆ సంబరం పట్టాడలేదు నా బలగంలో పట్టాలంటే ఎట్లున్నా నా 10 నెలలు తీసుకుపోతారు నన్ను దాదుకుంటారు నా అమ్మగారి బలగంలో నేను బతుకుతానని ఆ తల్లి కాంచనమాలది 10 నెలల కళ్ళ చూసి కొడుకుని కళ్ళ చూసి సంబరంతో ఆ తల్లి కాంచనమాల అచ్యుతానంద అక్క ఎత్తుకోవే పెద్ద అని మాట్లాడ ఏదైనా ఫేస్ టు ఫేస్ ఉండదు ఏం గుసగుస మనం మాట్లాడతాను నువ్వు కాయకి నీళ్ళలో దెబ్బ పెట్టినట్టు ఉండాలి గుసగుస మెత్తి పెట్టి ఇగో అయిన వాళ్ళు ఇంటే ఏంటంటే అల్లదాన్లనే సచ్చి అగదిలేదు అదే పేదోళ్ళు ఇంటే కానీ తెల్ల బుడబుడ తెల్ల రంగని తల్లి చీపురు గట్ట బయట వేసిన భయం ఇక ఆ ఇంట ఎప్పులు ఎత్తది ఆ ఇంట ఎప్పులు ఎత్తది ఈ మాట ఎప్పుడు చెప్పాలి ఈ మాట ఎప్పుడు చెప్పాలి ఎప్పుడే చూసుడు ఇక అచ్చుడు తోటే ఆ చీపురు గట్ట బయట వేసుడు తోటే ఆ చీపురు గట్ట ఈ చీపురు ఒక్క దగ్గర వేసి ముచ్చట మీద పడతాడు అట్లా కానీ చెల్లె ఇక ఒక మాట ఆనాడు మన అన్న కాంచనశీల మహారాజు ఎంతైనా కానీ పిల్లగాళ్ళు అయితలేరని రఘునమ్మని పెళ్లి చేసుకున్నాడు. రఘునమ్మని పెళ్లి చేసుకున్నాక ఏం తీసుకుపోయి అప్పుడు మనం మతలో వేస్తే మనం పని తీరలే. అప్పుడు నాట్ల సీజన్ కాదా మనం గుత్తనట్ల పోతాం. నీరు పెట్టి అయినట్టు మేము పోతే ఒడ్ల పోయి పడతానేమో నువ్వు చెల్లె ఇప్పుడు ఆనాడు మన అన్న రఘునమ్మని పెళ్లి చేసుకున్నాడు. ఏమైనా తీసుకుపోయి మాలి మీద ఎత్తే పుట్టి ఎందుకు ఉండాలి అన్న అందుకని అడవి వచ్చింది. ఇప్పుడు అయితే ఏది చేసింది కదా అట్టుండదా ఇట్టుండ అని మెల్లె మాలి మీద ఉన్న అక్కడ ఉట్టి ఉండకుండా ఇలా అంజేవన్న కూడుకున్నాడు. కూడుకున్నదో ఏదోతో కూడుకున్నదో ఇప్పుడు అలా కూడుకొని మన అన్న ముఖం నల్ల ముఖం చేసిందే కాకపోతే ఇప్పుడు మన రాజ్యం వచ్చింది. మన ముఖం నల్ల ముఖం చేసిలే కదా చేసినట్టే. ఈ ఊళ్ళో మనం ఏది పెట్టి చూపిన లేరు. ఎంతవరకు తీసిన వాళ్ళు ఉన్నారా? ఏంటది
మాట ముచ్చట మాట ముచ్చటకు ఒకవేళ మనం ఊళ్ళకి వెళ్ళి పోతా అంటే బలానల్లో ఆడిబిడ్డ అడిగితే చేసినట్టు ఎంత మనకెందుకే మనం తీసుకోపోవాలి అది ఎందుకు వచ్చినట్టు మనం పోతుంది ఒకవేళ మనం తీసుకొని పోతే మన మొగలు ఆయన కొంచెం గుంజి కాదు మా వాడైతే ఆగనే ఆగడే ఆగనే చెప్పింది కూర్చోగినట్టు ఎగిరినట్టే వాణ్ణి వాళ్ళే నా వాళ్ళే మొక్కలతో కూర్చోదు కానీ నువ్వు కాపాడుకుంటాను నేను మొగడు ఉండాలి కానీ చెల్లె నేను మురికి వస్తాను ఉన్నా నా కొడుకు మురికిలోనే ఉన్నాడు కూర్చోరు నన్ను తీసుకుపోయి మన ఇంటికాడ వదినే ఇలా నన్నగల్ల నాగుండే పట్టుకే నాగుండే నయ్యో నా బిడ్డ పట్టి మనిషి కాదు పచ్చి బ్యాలెన్స్ అని మా పట్టి నీళ్ళుగా పెట్టినాక తానం పోయే పోనా నా కొడుకు తానం పోయే పోనా అమ్మ లేకున్నా అయ్య లేకున్నా వదినంటే తల్లితో సమానం అన్నారే మీరు నాకు కావాలయ్యి నా కొడుకుని తీసుకుపోయి నన్ను తీసుకుపోయి తానం చెప్పింది వదినే మన దొరకపోయిన మాడుకుంటే మనకి ఉన్నది ఎంతనే అని మన మొగలు మన బాధ ఇద్దరు గట్లగా చెల్లె ఒక మాట చెప్పుదామే నా చెల్లె మనం దెబ్బ కొడితే గుబ్బలి ఒకటి ఉండాలి అంతేనా ముందంటే మన వాళ్ళు ఉండాలి మన వాళ్ళు ఉండాలి ఇగో అవ్వా నిన్ను మాగా తీసుకొని పోదాం కానీ ఇవాళ దాకా నడిచి వచ్చినావు నడిచిన కళ్ళ ఒడిచి పొక్కలు వచ్చినాయి ఇప్పుడు నిన్ను తీసుకొని పోదాం అంటే చేతుల్నేమో శాతాళ్ళు కంకల్నేమో బిందెలు ఇప్పుడు నీకు కొడుకు నువ్వు ఇప్పుడు నువ్వు నడిచి రావాలంటే కాళ్ళు నడుకుతో రావాలంటే ఇంకా కొంత దూరం రావాలి ఇగో మేము ఇంటి దాకా పోతాం మీ అన్నలతో చెప్పి కర్రెకోళ్ళు అలా బండి కట్టించి బండి కొట్టించి బండి దగ్గర పంపిస్తే నువ్వు బండి కూర్చుంటురా నువ్వు వచ్చేవరకల్లా వాయిలాకేసి తక్కలాకేసి జిన్నవలాకేసి హీటర్లో వాటర్ వేసి హీటర్లో వాటర్ వేయాలి వాటర్ లో హీటర్ వేస్తారు అదే వాటర్ హీటర్ వేసి వేసి నీళ్లు సలసల వేడి పెడతాం మాకు తెలియదు మాకు అడిగితే కదా మాకు ఒక్కదా ఊకోమంటాను అది బిడ్డ నిన్ను కాదంటావా నువ్వు మాకు ఒక్క అడిగితే మాకెవరు ఉన్నారావా మేము మీ వాళ్ళతో మీ అన్నలతో చెప్పి తోలుతాం బాధపడు గట్లా మర్చిపోతాం ఇదైతే బతుకదా నేనైతే 2 లీటర్ థమ్స్అప్ తాగి మందని సత్తు 10 మందని సత్తు 2 లీటర్లు తాగి ఎట్లా వరకు పోదామా అని ఒక గోడలు రంగబాబు గారు ఇంటికి వచ్చింది మరి బయట అయ్యయ్య రాజు వెనకని ఎదురన్నదమ్ముని పోతే రాజులే ఒకరు కాదు ఇద్దరు కాదు 7 అన్నదమ్ములు ఒక తల్లి వెళ్ళకెళ్ళి ఊసి పడ్డాడు వెనకదుడు బాబా ఇతర పండుగలు 7 ఒడుగులు కంటే అగో ఆనాడు 7 ఒడుగులు తమ అందరూ ఇంటికి వచ్చేవరకు ఆడోళ్ళు భర్తలు రాకడ చూస్తాను బామలారా తింటావా అన్నం తినక తింటావా అన్నం అంటే అన్నం తింటగాని ఒక మాట అయినా గట్ల కాదయ్యా మీ ఆడబిడ్డ వచ్చింది మా చెల్ల మా ఆడబిడ్డ మా చెల్ల మీ చెల్లె కాంచరామాల ఎక్కడున్నదే ఊరవతలు ఉన్నదయ్యా మరి అక్కడ నుంచి వచ్చి తీసుకురాపోయలే ఇంటికి రాదా మా చెల్లె ఇంట్లో కాదయ్యా ఒక మాట చెప్తాను ఏ మాట అంటే మీ బావకు సంతానం కాకుంటే మరో భార్యను పెళ్లి చేసుకుంటే రాసి రావణమ్మని చేసుకుంటే